నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. ఆంధ్రప్రదేశ్లో అసైన్డ్ భూమిని పొరపాటున అమ్మేసి అయ్యో ఏం చెయ్యాలా అని ఇబ్బంది పడుతున్న వాళ్ల కోసం మన చట్టంలోనే ఒక పవర్ఫుల్ సొల్యూషన్ ఉంది. దాని గురించే ఈరోజు మనం వివరంగా చూద్దాం. చూశారు కదా, రామయ్య గారు అడిగిన ఈ ప్రశ్న. ఇది కేవలం ఆయన ఒక్కరి సమస్య కాదు. ఇలాంటి బాధాకరమైన కథలు మన చుట్టూ చాలానే ఉన్నాయి. 10 ఏళ్ల క్రితం అసైన్డ్ భూమిని అమ్మేశారు. ఇప్పుడు దాన్ని తిరిగి తెచ్చుకోవచ్చా? ఈ ప్రశ్న వెనుక ఎంత ఆవేదన ఉందో కదా. నిస్సహాయంగా జీవనాధారం కోల్పోయి ఇప్పుడు ఏం చేయాలో తెలియని ఒక కుటుంబం పరిస్థితి ఇది. సరే, అసలు విషయంలోకి వెళ్దాం. తెలియక చేసిన తప్పు. ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. అసైన్డ్ భూమిని చట్టవిరుద్ధంగా అమ్మేశాక కొన్నవాళ్లు ఊరికే తిరిగిస్తారా? అసలివ్వరు. దాంతో పాపం అసలు యజమానులు భూమి పోయి దిక్కులేని వాళ్లవుతారు. చాలామందికి ఉండే ఫీలింగ్ ఏంటంటే, అంతే, నా భూమి నాకింక రాదు అని ఆశ వదిలేసుకుంటారు. కానీ అక్కడే అసలు పాయింటుంది. అది నిజం కాదు. అవును, దీనికొక మార్గం ఉంది. ఈ సమస్యకు పరిష్కారం ఎక్కడో లేదు, మన చట్టంలోనే ఉంది. సరిగ్గా ఇలాంటి తప్పులను సరిదిద్దడానికే మన చేతికి ఒక పవర్ఫుల్ వెపన్ ఇచ్చారు. అదేంటంటే సెక్షన్ 4. ఇప్పుడు మనం బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటుంది. ఈ సెక్షన్ 4 అనేది ఏదో పుస్తకంలో ఉన్న రూల్ మాత్రమే కాదు. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒక లీగల్ రీసెట్ బటన్ లాంటిదన్నమాట. జరిగిన అక్రమమ్మకాన్ని పూర్తిగా రద్దుచేసి ఆ భూమిని తిరిగి ప్రభుత్వం చేతుల్లోకి తీసుకునే పవర్ను అధికారులకి ఇస్తుంది. అంటే ఇది యాక్టివ్గా పనిచేసే ఒక సాధనం. ఓకే, ఇప్పుడు అసలు పాయింట్కొద్దాం. భూమి ఎవరికి దక్కుతుంది? ప్రభుత్వం ఆ భూమిని వెనక్కి తీసుకుంది, బానే ఉంది. మరి ఆ తర్వాతేంటి? ఆ భూమిని ఎవరికిస్తారు? అమ్మినవాళ్లకే ఇచ్చేస్తారా? లేకపోతే ప్రభుత్వం ఇంకెవరికైనా ఇస్తుందా? దీనికి జవాబు కొన్ని చాలా ఇంపార్టెంట్ కండిషన్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడే ఉంది అసలు కండిషన్. భూమి మళ్లీ వాళ్లకే తిరిగి రావాలి అంటే అమ్మిన వ్యక్తి ఇప్పటికీ భూమి లేని నిరుపేద కేటగిరీలోనే ఉండాలి. ఇది చాలా ముఖ్యం. ఒకవేళ వాళ్ల ఆర్థిక పరిస్థితి బాగుపడి ఆ కేటగిరీ నుంచి బయటకు వస్తే అప్పుడు ప్రభుత్వం ఆ భూమిని వాళ్లకు ఇవ్వదు. బదులుగా ఇంకో అర్హత ఉన్న పేద కుటుంబానికిస్తుంది. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన మ్యాజిక్ నంబర్ 20 ఏళ్లు. ఈ 20 ఏళ్ల టైంలైన్ చాలా చాలా కీలకం. ఎందుకంటే ఆ అమ్మకం లీగలా కాదా అని డిసైడ్ చేసేది ఇదే. సింపుల్గా చెప్పాలంటే అసైన్మెంట్ అయ్యాక 20 ఏళ్లలోపు అమ్మితే అది ఇల్లీగల్. గవర్నమెంట్ ఆ భూమిని తిరిగి తీసుకుంటుంది. అదే 20 ఏళ్లు దాటిన తర్వాత అమ్మితే అది లీగల్ సేల్. అప్పుడు కొన్నవాళ్లకే ఫుల్ రైట్స్ వచ్చేస్తాయి. ఓకే, ఇప్పటిదాకా చట్టమేం చెబుతోందో చూసాం. మరి దీన్ని ప్రాక్టికల్గా ఎలా వాడాలి? ఈ పోరాటాన్ని ఎలా మొదలుపెట్టాలి? ఇప్పుడు స్టెప్ బై స్టెప్ యాక్షన్ ప్లాన్ ఏంటో చూద్దాం. అయ్యో, ప్రాసెస్ చాలా కష్టంగా ఉంటుందేమోని భయపడక్కర్లేదు. ఇది చాలా సింపుల్, స్ట్రెయిట్ ఫార్వర్డ్ ప్రాసెస్. మొత్తం 3 స్టెప్స్. ఫస్ట్ స్టెప్, తహసీల్దార్ ఆఫీస్ నుంచి అమ్మినవాళ్లకి కొన్నవాళ్లకి ఇద్దరికీ నోటీసులు వెళ్తాయి. సెకండ్ స్టెప్, ఒక అఫీషియల్ ఎంక్వైరీ జరుగుతుంది. థర్డ్ అండ్ ఫైనల్ స్టెప్, ఎంక్వైరీలో అమ్మినవాళ్లు అర్హులు అని తేలితే భూమిని మళ్లీ వాళ్లకే ఇచ్చేస్తారు. అంతే. కానీ ఇక్కడే చాలామందికి ఒక డౌట్, ఒక భయం వస్తోంది. అధికారులు మన మాట వినకపోతే ఏంటి పరిస్థితి? మన అప్లికేషన్నే పట్టించుకోకుండా పక్కన పడేస్తే అని. నిజమే, అలా జరిగే అవకాశం ఉంది. కానీ అలాంటి సిచ్యువేషన్ని ఎదుర్కోవడానికి కూడా మన దగ్గర ఒక పవర్ఫుల్ మార్గం ఉంది. అలాంటప్పుడు అధికారుల దగ్గరికి వెళ్ళి చాలా క్లియర్గా, కాన్ఫిడెంట్గా ఈ మాట చెప్పాలి. సార్, సెక్షన్ 4 ప్రకారం ఇల్లీగల్గా ట్రాన్స్ఫర్ అయిన ఈ అసైన్ ల్యాండ్ని వెనక్కి తీసుకుని అర్హులైన మాకు తిరిగి ఇచ్చే ప్రాసెస్ మొదలుపెట్టడం మీ డ్యూటీ. ఇది మీ చట్టపరమైన బాధ్యత. చూడండి, ఇది మనం వాళ్ళని అడుక్కోవడం కాదు, వాళ్ల డ్యూటీని వాళ్ళకి గుర్తు చేయడం. ఇది మనకున్న అధికారం. ఈ టైంలో భూమి కొన్నవాళ్లు ఒక కామన్ డైలాగ్ చెప్తారు. అయ్యో, నేనీ భూమిని డెవలప్ చేయడానికి బోలెడు డబ్బు ఖర్చు పెట్టాను అని. కానీ లా చాలా క్లియర్గా ఒకటి చెబుతోంది. ఇల్లీగల్గా కొన్న భూమి మీద పెట్టిన ఖర్చుకు ఒక్క రూపాయి కూడా కాంపెన్సేషన్ ఇవ్వరు. సో ఆ మాట విని అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. సరే, ఇప్పుడు అసలు సిసలైన ఆయుధం గురించి మాట్లాడుకుందాం. దీన్ని ఒక బ్రహ్మాస్త్రమని చెప్పొచ్చు. ఇది వాడితే అధికారులు ఖచ్చితంగా కదులుతారు, రెస్పాండ్ అవ్వాల్సిందే. అదే మనందరికీ తెలిసిన సమాచార హక్కు చట్టం, ఆర్టీఐ. జస్ట్ ఒక సింపుల్ ఆర్టీఐ అప్లికేషన్ పెట్టటమే. ఫలానా సర్వే నంబర్లోని అసైన్డ్ భూమి విషయంలో సెక్షన్ 4 కింద ఏం యాక్షన్ తీసుకున్నారు, దాని స్టేటస్ ఏంటి, ఇప్పటిదాకా ఏమైనా నోటీసులిచ్చారా అని అడగాలి.
ఇది మామూలు ప్రశ్న కాదు, ఇది ఒక అఫీషియల్ రికార్డ్ క్రియేట్ చేస్తుంది. వాళ్ళు దీనికి రాతపూర్వకంగా జవాబు ఇచ్చి తీరాలి. ఒక్క ఆర్టీఏ మాత్రమే కాదు, అండగా ఇంకా చాలా ఉన్నాయి. ఒకవేళ కొన్నవాళ్లు ఏమన్నా ఫోర్జరీ డాక్యుమెంట్లు క్రియేట్ చేస్తే వాళ్ల పనైపోయినట్టే. కొత్త భారతీయ న్యాయ సంహిత అంటే బిఎన్ఎస్ కింద వాళ్లపై క్రిమినల్ కేసు పెట్టొచ్చు. దానికి తోడు ఇప్పుడంతా డిజిటల్ కదా, భూ ఆధార్, ఆన్లైన్ రికార్డులతో ఇలాంటి ఇల్లీగల్ ట్రాన్స్ఫర్స్ని పట్టుకోవడం గవర్నమెంట్కి చాలా ఈజీ అయిపోయింది. సో ఇప్పుడుదాకా మనం చూసిందేంటంటే సెక్షన్ 4 అనేది తెలియక చేసిన తప్పుని సరిదిద్దుకోవడానికి చట్టమిచ్చిన ఒక గోల్డెన్ సెకండ్ ఛాన్స్. అయితే ముగించే ముందు ఒక చాలా ముఖ్యమైన విషయం ఉంది, అది కూడా తెలుసుకోవాలి. మనం అర్థం చేసుకోవాల్సిన ఫైనల్ పాయింట్ చాలా క్లియర్. సెక్షన్ 4 అనేది ఒక సేఫ్టీ నెట్, కరెక్టే. కాని అసైన్డ్ భూమిని కాపాడుకోవడం అనేది ఇప్పుడు ఎప్పటికన్నా చాలా విలువైంది. ఎందుకో తెలుసా? ఇప్పుడు గవర్నమెంట్ ఏదైనా పబ్లిక్ పర్పస్ కోసం అసైన్డ్ ల్యాండ్ తీసుకుంటే దానికి పూర్తి మార్కెట్ రేటు ప్రకారం నష్టపరిహారం ఇస్తోంది. అంటే మన చేతిలో ఉన్నది కేవలం భూమి కాదు, బంగారం లాంటిదన్నమాట. చివరగా ఇదంతా మనల్ని ఒక పెద్ద ప్రశ్న దగ్గర ఆపుతుంది. చట్టం ఒక సెకండ్ ఛాన్స్ ఇస్తోంది, చాలా మంచిది. కానీ అసలా భూమిని అమ్ముకునే పరిస్థితి రాకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి? సమస్య వచ్చాక పరిష్కారం వెతకడం కన్నా సమస్య రాకుండా చూసుకోవడమే కదా తెలివైన పని.